మొన్న జరిగినటువంటి ఉద్యమం చూశారు, ప్రొటెస్ట్కు సంబంధించి జంతర్ మంతర్లో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. మిగతా 2 డిమాండ్లు కూడా వాళ్ళు దాదాపు సాధించుకున్నట్టే. ఆ ఉద్యమాన్ని మీరేమన్నా షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందే? ఏమన్నా అట్లా షిఫ్ట్ చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా బీసీ ఉద్యమానికి సంబంధించి? షిఫ్ట్ చేసుకోవడం అని కాదు, మనం ఆ ఉద్యమం జరిగిన తీరుని, యువత స్పందించిన విధానాన్ని, వాళ్ళు ఎన్నుకున్న పోరాట మాధ్యమాన్ని, సోషల్ మీడియా ఆయుధాన్ని, ఈ 4 పాయింట్లను మనం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న బీసీ ఉద్యమానికి కూడా అన్వయించాలన్నదే ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. జనరేషన్ జెడ్ వాళ్ళు ఒక్క మాటతోటి, ఒక వీడియోతోటి, ఒక సందేశంతో, ఒక పోస్టింగ్ తోటి కోట్లాది మంది ఒక వేదిక మీద ఏకమై ఒక లక్ష్యాన్ని సాధించారు. మరి భారతదేశంలో 80 సంవత్సరాల నుంచి బీసీల 80 కోట్ల మంది బీసీల వాళ్ళకు సహజంగా వాళ్ళకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కట్లేదన్న ఉద్దేశంతో ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈ ఉద్యమ భావజాలాన్ని జనరేషన్ జెడ్లో ప్లాంటింగ్ చేయాలి, భావజాల వ్యాప్తిని వాళ్ళలో నాటాలన్న ఉద్దేశంతోనే ఈరోజు దాదాపుగా ఇన్ని బీసీ సంఘాల అందరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి యువతని మన భావజాల వ్యాప్తిలో భాగంగా ముందు తీసుకురావాలి, యువతను ముందు పెట్టాలి బీసీ ఉద్యమంలో. ఎందుకంటే బీసీ ఉద్యమం ద్వారా నష్టపోతుందే బీసీలు. అలాంటి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రాకుండా చేస్తున్న ఆధిపత్య కులాల కుట్రలని బీసీ యువతకు, జంజీకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళని మన లక్ష్యం వైపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాంగ్రెస్ జనతా పార్టీకి కౌంటర్గా రిజర్వేషన్లు తీసేయాలనే ప్రొటెస్ట్ కూడా మొదలైనట్టుంది. కృష్ణ గారు ఎట్లా చూస్తారు దాన్ని? జనరల్గా ఇది ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా ఏదైనా ఉద్యమం విజయవంతమై ముందుకెళ్తున్నప్పుడు, విజయం సాధించినప్పుడు దాన్ని హైజాక్ చేసే ఆధిపత్య కులాలకు చెందిన రాజకీయ పార్టీలు కుట్రలు కుతంత్రాలు చేసే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. అంటే ఇలాంటివి మళ్ళీ ఇంకొకసారి రాకుండా దాన్ని ఇంకో రకంగా, అంటే చీమలు పెట్టిన పుట్టల్లో పాములు జొరినట్టు ఇట్లాంటివి ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని తీసుకొస్తారు. అసలు దేశంలో ఉన్న బీసీలకు సహజంగా వాళ్ళకి దక్కాల్సినది దక్కలేదన్న ఉద్దేశంతోనే బీసీ ఉద్యమం జరుగుతుంది సుదీర్ఘకాలంగా. మరి దాంట్లో రిజర్వేషన్ల సుదీర్ఘకాల రిజర్వేషన్ల తర్వాత కూడా మనకు రాజకీయ ప్రాధాన్యం లేదు, బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాధాన్యం లేదు, దేశ బడ్జెట్లో, దేశ సంక్షేమ పథకాల్లో మన భాగం లేదు. మరి ఆ భాగం కోసమే కదా బీసీ ఉద్యమం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏదో బీసీలంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినది, బీసీ రిజర్వేషన్లు హటావు అనేది అది ఈ ఉద్యమాన్ని జనరేషన్ జెడ్ ఉద్యమాన్ని అణగొక్కడానికి కుట్రలో భాగంగానే దీన్ని మేము తీసుకొచ్చారని అనుకుంటున్నాం. సత్యం గారు, ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు జంజీ ఉద్యమానికి సంబంధించి, ఆ స్ఫూర్తిని దాన్ని కొనియాడుతూ. ఎస్, దాదాపు వాళ్ళు ఉద్యమం చేయబట్టి ఒక 3 నెలలు కూడా కాలే గట్టిగా కొడితే వాళ్ళు అనుకున్న సాధించారు. ఎందుకు బీసీలు ఏళ్ళైనా కూడా ఎందుకు సాధిస్తలేరు? ఏంది అసలు కారణం ఏంటి? అయితే ఏ ఉద్యమమైనా భావజాల వ్యాప్తి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ ద్వారా దాదాపుగా 15 లక్షలకు పైగా ఉన్న విద్యార్థులంతా నష్టపోయారు, కష్టపడ్డారు. వాళ్ళ కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా దేశమంతా చూసింది. అంటే ఒక అంశం కదల్చాలి, ఒక అంశం పైన భావోద్వేగాన్ని రగల్చాలి, భావజాలాన్ని నింపగలగాలి. మీరు తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం దేనికి జరిగింది? మనకు నీరు, నిధులు, నియామకాలు. అరే మనకు తెలంగాణ మన రాష్ట్రంలో మనం పరాయి వాళ్ళం అయిపోయినాం. మన నిధులు ఎవరో తీసుకుపోతున్నాడు, మన నియామకాలు ఎవరో తీసుకుపోతున్నారు, మన నిధులు ఎక్కడికో పోతున్నాయి. మన రాష్ట్రం వస్తే ఇవన్నీ కూడా మనకే వస్తాయి అన్న విషయాన్ని గ్రామాన పల్లెలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డకు అర్థమయ్యేటట్టు చెప్పినాం. సులభమైన సరళమైన భాషలో చెప్పగలిగినాం, చైతన్యం చేయగలిగినాం, భావజాలాన్ని నాటగలిగినాం. కాబట్టే తెలంగాణ ఉద్యమంలో ప్రతి భావజాలాన్ని అర్థం చేసుకున్న ప్రతి తెలంగాణ బిడ్డ జై తెలంగాణ అని జెండా పట్టుకొని ఉద్యమంలో ఉరుకొచ్చిండు, అందరితో కలిసి వచ్చిండు. మనం కలలు కన్న రాష్ట్రాన్ని సాధించినాం. అంటే అట్లాగే ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అనేది, భావోద్వేగపూరిత భావజాల వ్యాప్తి అనేది చాలా ముఖ్యం. సో బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, చట్టసభల్లో రిజర్వేషన్లు అయితేనేమి, మనకు సంక్షేమ పథకాల్లో భాగమైతేనేమి, విద్యా ఉద్యోగ అవకాశాల్లో మేమెంతో మాకంత విషయంలో ఈ దేశంలో ఉన్న బీసీలు అమాయకులు అవడం వల్ల, వాళ్ళు ఏం నష్టపోతున్నాం అన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల, వాళ్ళకు ఆ భావజాలాన్ని నాటేంత వ్యవస్థాపూరిత సంఘాలు కానీ ఉద్యమం కానీ ఆ స్థాయిలో జరగకపోవడం వల్లనే ఈరోజు ఇన్నాళ్ళుగా
బీసీ ఉద్యమంలో స్తబ్దు ఏర్పడింది. సో ఆ స్తబ్దును పోగొట్టడానికే ఈరోజు మనం వేదికను ఢిల్లీకి మార్చి ఉద్యమ నాయకత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని యువతకి అంటించాలన్న ఉద్దేశంతో, యువతలో నాటాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. బీసీ ఉద్యమం ప్లస్ బీసీలకు రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఎడ్యుకేషన్ లేకపోవడం అని ఏమన్నా అనుకోవచ్చా? ఎడ్యుకేషన్ లేకపోవడం, ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ లేని కారణంగా వాళ్ళు ఆకలి బాధతో ఉంటే, కడుపు మంటతో ఉంటే రాజ్యాధికారం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఆర్ కృష్ణయ్య గారు ఏం చేశారు, బీసీ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నప్పుడే తను బీసీలు చదువుకుంటే తప్ప, వాళ్ళకు చదువు తెప్పిస్తే తప్ప చైతన్యం నింపలేమన్న ఉద్దేశంతో ఆయన ఉద్యమం మొదటి దశలో పూర్తిగా వాళ్ళకి స్కాలర్షిప్లు ఉండాలి, గురుకులాలు ఉండాలి, హాస్టళ్ళు ఉండాలి, వాళ్ళకు చదువుకు పై చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలని సుదీర్ఘకాల పోరాటం ద్వారా అద్భుతంగా ఆయన మొదటి దశ బీసీ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చిర్రు. లక్షలాది మంది ఆయన పోరాట ఉద్యమ ఫలితంగా స్కాలర్షిప్లు వచ్చిర్రు, చదువుకున్నారు, ఉద్యోగాలకు వచ్చిర్రు, సెటిల్ అయ్యారు, అంతో ఇంతో ఆర్థికంగా సెటిల్ అయ్యారు. ఈరోజు మనం చెప్తున్న నష్టాన్ని, కష్టాన్ని, భావోద్వేగాన్ని, భావజాలాన్ని అర్థం చేసుకుని చైతన్యం పొందే పరిస్థితులు వచ్చినాయి బీసీ వర్గాలలో. కాబట్టి ఇప్పుడు మనం రాజ్యాధికారం వైపు బీసీలను మరచాల్సిన అవసరం ఉంది. దాంట్లో యువతను ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఫైనల్గా ఇప్పుడు జెన్జీ ఉద్యమం చూశారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో బీసీ ఉద్యమం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా గుజ్జ సత్యం పాత్ర ఎలా ఉండబోతుంది? మేము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ సంఘాలతోటి ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో యువతని మనం ఏ రకంగా బీసీ ఉద్యమంలోకి తీసుకురావాలి. ఇప్పుడు బీసీ ఉద్యమం అంటే రకరకాల డిమాండ్లు ఉన్నాయి, మనకు చాలా డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ప్రత్యక్షంగా యువత నరకాన్ని అనుభవిస్తున్నారు, ప్రతి కుటుంబం నరకాన్ని అనుభవిస్తుంది. మనకు న్యాయంగా దక్కాల్సిన మన వాటా లక్షల కోట్ల బడ్జెట్లో 9,000 కోట్లు విడుదల చేయమని చెప్పి నెత్తినూరు కొట్టుకొని రోడ్లు ఎక్కితే పట్టించుకొని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని, యువతను ఏకం చేసి ఉద్యమాన్ని జనరేషన్ జెడ్ సోషల్ మీడియా వేదికలని ఆయుధంగా చేసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ కార్యాచరణ రూపొందించడం. మేము ఈ వేదికలను తెలంగాణనే కాదు, ఈ వేదికను ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి జంతర్ మంతర్గా ఢిల్లీ వేదికలుగా రాష్ట్ర గుండెల్లో అక్కడ కూర్చుంటాం. దేశానికి ఉద్యమాల గడ్డ వేదిక ఢిల్లీ, దేశమంతా అబ్జర్వ్ చేస్తుంటుంది అక్కడ వేదికను, అక్కడ ఏం జరుగుతుందనే దేశమంతా చూస్తుంటుంది. కాబట్టి ఈ వేదికలన్నింటినీ కలుపుకొని అక్కడ ఒక అతిపెద్ద ఉద్యమాన్ని నిర్మించే పనిలో ఉన్నాం. త్వరలోనే అన్ని బీసీ సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణను ప్రకటిస్తాం.